अस्सलाम वालेकुम नाज़रीन, रूबी न्यूज़ के साथ मैं हूं मोहम्मद अख्तर। सबसे पहले नजर डालते हैं सुर्खियों पर। कौमी सतह पर लॉकडाउन के मामले में जुर्रतमंदाना फैसले लेने की जरूरत। रियासती वज़ीर IT KTR ने वज़ीर आज़म हिंद को दिया मशवरा। मलकपेट में वाक़ महबूबगंज दोबारा खोल दिया गया। रेड जोन बर्खास्त करवाने के सिलसिले में रुकन असम्बली मलकपेट अहमद बलाला की कामयाब नुमाइंदगी। राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट से घरेलू परवाज़ों के आगाज़ के बाद मुसाफिरीन की सेहत और तहफ़्फ़ुज़ पर खुसूसी तवज्जो। चीफ सेक्रेटरी तेलंगाना ने एयरपोर्ट का किया दौरा। छोटे भाई के हाथों बड़े भाई का कत्ल, खानदानी तनाज़ा कत्ल की वजह। अंबरपेट पुलिस मसरूफ़ तहक़ीक़ात। अब खबरें तफसील से। वज़ीर बल्दी नज़्म नस्ब व IT KT रामाराव ने वज़ीर आज़म हिंद नरेंद्र मोदी को मशवरा दिया है कि वो दिलियराना और जुर्रतमंदाना फ़ैसला लेते हुए मुल्क और रियासतों की तरक्की के साथ साथ कोरोना वायरस से निमटने के इक़दामात करें, क्योंकि मज़ीद लॉकडाउन और पाबंदियों की वजह से मुल्क की तरक्की थम जाएगी। రాకముందు వ్యవసాయం ఎట్లా ఉండేది, తెలంగాణ వచ్చినాక ఎట్లా మారిందనేది నాకంటే బాగా మీకే తెలుసు. ఎరువుల కోసం పంచాయతీ, కరెంటు కోసం పంచాయతీ, విత్తనాల కోసం లైన్లు. ఎంతో దూరం కాదు వ్యవసాయ మంత్రి గారు, ఇక్కడనే పక్కనే వెంకటాపురం అనే ఊరుంటది. ఇదే ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపురం అనే ఊళ్ళో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక రైతు, దళిత రైతు, ఆయన పేరు మునిగే ఎల్లయ్య, పక్కనే ఉన్న వెంకటాపురం గ్రామంలో ఇదే ఎండాకాలంలో లైన్లో నిలబడి అక్కడనే కిందపడి చనిపోయిన పరిస్థితి. ఇది ఆనాటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటల ఉచిత కరెంటు బ్రహ్మాండంగా. ఈరోజు ఎరువులకు కానీ విత్తనాలకు కానీ లైన్లు అవసరం లేదు. ఎక్కడికక్కడ అద్భుతంగా మీకు ముందే స్టాక్ తెప్పించి ఎక్కడ ఎంత అవసరం దాని ప్రకారం బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దాంతోపాటు దేశంలో కాదు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వము చేయని విధంగా మొట్టమొదటిసారిగా రైతాంగం గురించి ఆలోచించి రైతు బంధు పేరు మీద సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఆర్థికంగా ప్రేరణ అందిస్తున్నది మరి మన ప్రభుత్వం మాత్రమన్న మాటను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ అని చెప్పినాం. పోయిన తాప మొత్తంగా అందరికీ చేయడం జరిగింది. ఈసారి కూడా 5.5 లక్షల మంది రైతులకు అయిపోయింది. మిగతా వాళ్ళకు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు దేనికి బాధ లేదు రైతులకు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా రైతు బిడ్డ, తాను స్వయంగా రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే కరెంటుకు కానీ, నీళ్లకు కానీ, ఎరువులకు కానీ, విత్తనాలకు కానీ, గోదాములకు కానీ దేనికి గోస లేకుండా, దేనికి బాధ లేకుండా అన్నీ తానే స్వయంగా ముందుండి నడుపుతూ ముందుకు తీసుకొని పోతున్న పరిస్థితి. మన సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ఈరోజు పోయిన వానాకాలం 2,31,000 పంట వేస్తే ఈ సంవత్సరం ఇంకొక 19,000 ఎకరాలు పెరిగి గోదావరి నీళ్లు రావడం బ్రహ్మాండంగా మన జిల్లాలో। वज़ीर आला के चंद्रशेखर राव 27 मई 2 बजे दिन प्रगति भवन पर हुकूमती अहदेदारों के हमरा एक खुसूसी इजलास मुनक़िद करेंगे। ज़राए के मुताबिक इस इजलास में 31 मई के बाद रियासत में लॉकडाउन को जारी रखना है या ना रखने से मुतालिक फ़ैसला भी लिया जाएगा। इसके अलावा इस इजलास में पानी की सरबराही, किसानों के मसाइल के अलावा सरकारी मुलाजमीन और वजीफ़े याबों को मुकम्मल तनख्वाह और वजीफ़ा देने से मुतालिक भी फ़ैसला लेने का इम्कान है। साबिक़ रुकन पार्लियामेंट पूनम प्रभाकर ने मीडिया से बात करते हुए KT रामाराव पर इल्ज़ाम आयद किया कि उन्होंने सिलसिला में अपोजिशन कायदीन को हिरासत में लेने की पुलिस को हिदायत दी थी। हालांकि होना तो ये चाहिए था कि KTR सिलसिला के रुकन असम्बली भी हैं, वो सिलसिला में मुक़ीम रहते हुए अपने हल्के की तरक्की के लिए इक़दामात करते। శాసనసభ్యుడిగా గత
2-3 సంవత్సరాలు ఒక రోజు కూడా అక్కడ నిద్రపోకుండా పొద్దున పోయి సాయంత్రం వాపసు వచ్చే ఎమ్మెల్యేగా తారక రామారావు గారు సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఏ మండలంకి వస్తే ఆ మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను ముందస్తు పేరు మీద అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. సిరిసిల్ల గతంలో కల్లూరు జిల్లాలాగా ఉండే, అంటే మొత్తం టెరరైజ్ చేస్తారు. ఇప్పుడు కూడా మళ్ళా కేటీఆర్ గారు ఎమ్మెల్యే మంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గం లోపల సిరిసిల్ల జిల్లా లోపల అప్రకటిత కల్లోలిత ప్రాంతంగా ఏర్పడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏ కారణంతో అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే సమాచారం ఏమి లేకుండా ఏమి ప్రతిఘటనలకు నిరసన చెప్పడానికి పిలుపు ఇవ్వనప్పటికీ కూడా అర్ధరాత్రి అపరాత్రి ఇళ్ల మీద దాడులు చేసి అరెస్ట్ చేస్తా ఉన్నారు. మొన్న కూడా मजलिस रुकन असम्बली हल्का मलकपेट अहमद बराला ने मलकपेट में वाक़ महबूबगंज मार्केट के रेड जोन को बर्खास्त करवा दिया। वाज़ेह रहे कि ये मार्केट गुज़िश्ता तकरीबन 36 यौम से रेड जोन हसास इलाके में शामिल थी, जिसे रुकन असम्बली मलकपेट ने मुतालिका महकमे जात से नुमाइंदगी करते हुए दोबारा ग्रीन जोन में शामिल करवा दिया। गुज़िश्ता कई दिन से इस मार्केट के कारोबारी परेशान थे, ताहम कुशादगी पर कारोबारियों ने मसरत का इजहार करते हुए रुकन असम्बली अहमद बराला और सदर मजलिस से इजहार तशक्कुर किया। इस मौके पर अजीम तर बल्दिया हैदराबाद और महकमे सेहत के अलावा कॉरपोरेटर सैफुद्दीन शफी और दीगर भी मौजूद थे। बाद अज़ां अहमद बराला ने मीडिया को तफसीलात बताई। यहाँ पर से 6 पॉजिटिव पेशेंट यहाँ से निकले। यहाँ से प्राइमरी कांटेक्ट के बेसिस के ऊपर 10 यहाँ से कांटेक्ट में आकर यहाँ पर दूसरे 10 लोग और पॉजिटिव हुए। जुमला हैदराबाद में अब कुछ कम 1180 समथिंग केसेस हैदराबाद में पॉजिटिव है और हैदराबाद में 1178 समथिंग केसेस सिर्फ हैदराबाद में है और 1180 केसेस में से 140 सिर्फ मलकपेट कॉन्स्टिट्यूंसी में है। तो करीब 12%, 13%, 12 to 13% अफेक्टेड पर्सनस आर ओनली इन मलकपेट कॉन्स्टिट्यूंसी ऑफ हैदराबाद। हैदराबाद के जितने पॉजिटिव केसेस है उसका 12-13% मलकपेट में है। तो यहाँ पर बहुत ज़्यादा ज़रूरी है हमको हर चीज़ का प्रिकॉशन लेने की और हम हमेशा लेते आए हैं। पब्लिक भी कोऑपरेट करी है, गवर्नमेंट भी आहिस्ता आहिस्ता जिस तरीके से पब्लिक को सहूलत पहुंचना है, ये फैलना भी नहीं और आवाम को भी ज़्यादा तकलीफ़ नहीं होना, वो तमाम चीज़ों को देखते हुए इक़दाम कर रही है। आज 30% मार्केट खुल रहा है और नॉर्म्स को बराबर तरीके से यहाँ के लोग फॉलो करेंगे तो इसको और इंक्रीज़ करेंगे। 30% मार्केट मीन्स ऐसा नहीं है कि खाली 30% लोग कारोबार करेंगे। डेली 30% लोग, आज 30%, tomorrow नेक्स्ट 30%, उसके बाद फिर नेक्स्ट 30%। टोटल जितने भी शॉप्स है इट विल बी डिवाइडेड इनटू 3 पार्ट्स। 3 पार्ट में तो 30% से ज़्यादा 33% हो जाता है। तो मैं उम्मीद करता हूँ कि जो मेहनत और जो लगन से यहाँ पर हमारे GHMC के तमाम लोग काम कर रहे हैं आपकी अच्छाई के लिए, उसके अंदर आप डिपार्टमेंट को कोऑपरेट करते हुए लेके चलेंगे ताकि हमारे पास से कम लोग यहाँ पर किसी को इफ़ेक्ट ना हो। और जो हम ये भी हम ऊपर वाले से दुआ करते हैं कि जितने भी अफेक्टेड है हमारे तेलंगाना के और पूरे हिंदुस्तान में और पूरी दुनिया में, वो जल्द से जल्द रिकवर होकर वापस अपने घरों को जाए। वज़ीर आला तेलंगाना के चंद्रशेखर राव ने सीनियर फोटो जर्नलिस्ट राजा मौली की मौत पर अफसोस का इजहार किया। वज़ीर आला के चंद्रशेखर राव ने लवाहिकीन से इजहार हमदर्दी करते हुए कहा कि वो इस गम की घड़ी में उनके साथ हैं। सीनियर फोटो जर्नलिस्ट राजा मौली एक अरसे से इनाडू अखबार से वाबस्ता थे। राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट वाक़ शमशाबाद में डोमेस्टिक फ़्लाइट्स की आमद रफ्त का जायज़ा लेने की गर्ज से चीफ सेक्रेटरी तेलंगाना सोमेश कुमार ने एयरपोर्ट का दौरा किया। बाद उन्होंने बताया कि मरकज़ी हुकूमत और वज़ारत शहरी हवाबाजी की जानिब से जारी की गई रहनुमाना खतूत पर तमाम इक़दाम किए जा रहे हैं। उन्होंने बताया कि मुसाफिरीन की सेहत और तहफ़्फ़ुज़ के लिए तमाम एहतियाती इक़दाम किए जा रहे हैं। आरोग्य सेतु ऐप के बगैर मुसाफिरीन का एयरपोर्ट में दाखिला ममनू है और हैदराबाद को आने वाले
किसी मुसाफिर में कोरोना की अलामत पाई जाती है तो उसे क्वारंटाइन किया जा रहा है। उन्होंने मज़ीद बताया कि मंगल को 17 घरेलू परवाज़ों का सिलसिला जारी रहा, जिससे तकरीबन 1600 से ज़ायद मुसाफिरीन ने इस्तेफ़ादा किया। मुसाफिरीन की स्कैनिंग के लिए सेंसर्स भी लगाए गए हैं। మొత్తం దేశంలో డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీసెస్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఎట్లా జరుగుతుంది దీనికి చూడడానికి సీఎం గారు ప్రత్యేకంగా చెప్పారు. అందుకే ఈరోజు నేను తర్వాత CEO దిస్ ఎయిర్పోర్ట్ హెచ్కే కిషోర్, తర్వాత GAD ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, అదేవిధంగా సీనియర్ ఆఫీసర్ అందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. లోపల వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చూసాను. ఇబ్బంది ఉండకూడదు, ఎవరు వాళ్ళ యాత్ర ప్రయాణం బాగా చేయాలి ఆ ధ్యేయంతో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వన్ ఈజ్ కన్వీనియన్స్ ఆఫ్ ది ప్యాసింజర్స్ అండ్ రెండు వాళ్ళకి బాగా ఏది సేఫ్టీ కూడా రెండు కలిసి ఉండాలి ఆ ధ్యేయంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం. సో ఇక్కడ ఎవరు డిపార్చర్లో ఉన్నప్పుడు ముందు వాళ్ళు టెంపరేచర్ చెక్ చేస్తారు. టెంపరేచర్ సరిగా ఉంటే వాళ్ళన్నీ చాలా వితౌట్ టచింగ్ ఎనీథింగ్ లోపల వెళ్ళడానికి అన్ని అవకాశం ఏర్పాటు చేయడం. సో ఏ పాయింట్లో రైట్ ఫ్రమ్ ఎంట్రీ అట్ ది గేట్, టేకింగ్ ఏ ప్రింట్అవుట్ అప్ టు గెటింగ్ దేర్ బ్యాగేజ్ చెక్స్ అండ్ దెన్ అల్టిమేట్లీ సెక్యూరిటీ చెక్ అన్నీ నాన్ టచ్ విధానంలో చేయడం జరిగింది. సో చాలా స్మూత్గా జరుగుతుంది. నేను పర్సనల్గా వెళ్ళి అన్ని స్పాట్స్ 1 by 1 చూశాను. అదేవిధంగా వచ్చినప్పుడు కూడా ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ ముందు వాళ్ళ టెంపరేచర్ చెక్ చేయడం జరుగుతుంది. ఎవరికి టెంపరేచర్ ఎక్కువ ఉంటే లేకపోతే విజిబుల్ సిమ్టమ్ ఉంటే వాళ్ళకి चिंतल इलाके में वाक़ एक पेट्रोल पंप के करीब यूबर मोटर कैब में अचानक आग भड़क उठी, जिससे मोटर कार को नुकसान पहुंचा। ऐनी शाहिदीन के मुताबिक कार में 3 मुसाफिरीन सवार थे। ताहम पेट्रोल बैंक के करीब आते ही आग भड़क उठी, जिसके बाद ड्राइवर के बशमूल मुसाफिरीन कार से बाहर उतर गए और इस हादसे से महफूज रहे। मुतल्लिका पुलिस ने सिलसिले में ज़ाब्ते की कार्रवाई अंजाम दी। शमशाबाद में वाक़ राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट पर कुछ डोमेस्टिक फ़्लाइट्स मुलतवी होने के बाद मुसाफिरीन में बेचैनी और बरहमी देखी गई। मुसाफिरीन ने बताया कि फ़्लाइट्स के ताल्लुक़ से उन्हें क़ब्ल अज़ीं इत्तला नहीं दी गई, जिसकी वजह से उन्हें परेशानियों का सामना करना पड़ा। मुसाफिरीन ने खानगी एयरलाइंस के स्टाफ की जानिब से अपनाए गए रवैये की भी शदीद मज़म्मत की। हमको भुवनेश्वर जाना है, उड़ीसा। टिकट 22 तारीख का टिकट बुक किया, आवाज़ बोला कैंसिल हो गया। कैंसिल हो गया, अब प्लान नहीं है तो हम कैसे जाएंगे यहाँ से? मरेंगे, क्या करेंगे यहाँ पर? कैंसिल होगा तो कब आया था मैसेज है? और अभी 4 बजे रात में, अभी आया 4 बजे रात में। पहले बोलना चाहिए, अभी बोला 4 बजे रात में कैंसिल हो गया। ये क्या नियम है 4 बजे रात में कैंसिल करना? पहले क्यों नहीं बोला कैंसिल हो गया? इंडिको है, पहले बोला कि कैंसिल हो गया, अब नहीं है। कब जाना है? तो कोई गारंटी नहीं है। कोविड-19 के बाद में, हाँ, कोई गारंटी नहीं कब जाएगा। हाँ, पैसे के बारे में पूछे, पैसा के लिए बोला कि नहीं है, पहले 7 डेट लगेगा, 7 डेट के बाद आप जहाँ से टिकट बुक कराए वहाँ पैसा रिटर्न जाएगा। నేను కుక్కట్పల్లి నుంచి ట్రావెల్ చేస్తున్నాను. నేను తట్టు ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు బేసికల్లీ. వీ డోంట్ హ్యావ్ ఇంటర్ స్టేట్ వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ లేవు. వీ నాట్ ఈవెన్ రిసీవింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పాసెస్ టు ట్రావెల్ ఇన్ బస్సెస్ అండ్ ఆల్. ట్రైన్స్ లేవు, బస్సెస్ సరిగ్గా లేవు. ఇంటర్ స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ దే ఆర్ ప్రొవైడింగ్ మెనీ ఫెసిలిటీస్ టు డెడ్ లోకల్ పీపుల్. వాట్ అబౌట్ అస్? మా గురించి ఏంటి? లేదు కదా. మేము బస్సెస్లో ట్రావెల్ చేయడానికి వీఆర్ నాట్, మేము సేఫ్ అని ఫీల్ అవ్వడం లేదు. క్యాబ్స్ కానీ, బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ, బికాజ్ మెనీ పీపుల్ అరైవ్ ఓవర్ దేర్. సో ఎనీథింగ్ మే హ్యాపెన్. ఎందుకని ఎక్కువ పీపుల్ ఉండకూడదనే కదా వీళ్ళంతా చేస్తుంది. వైరస్ అనేది పీపుల్ స్ప్రెడ్ అవుతుందని. బట్ ఎక్కువ ఉండరు. ఎయిర్పోర్ట్ ఈజ్ ద బెస్ట్ థింగ్, దిస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ విచ్ వీ చూస్ అని చెప్పేసి 2 days బిఫోరే
హైదరాబాద్ నుంచి తిరుపతికి యాక్చువల్ కాస్ట్ 1525 ఉంటుంది, బట్ లిటరలీ వీ పే లైక్ 4890 రూపీస్. అండ్ దట్ టు ట్రావెలింగ్ అక్కడి నుంచి కుక్కట్పల్లి నుంచి ట్రావెల్ చేస్తున్నాం. లిటరలీ క్యాబ్స్ కానీ క్యాబ్స్ కూడా లేవు. ఓకే ఫైన్, మేమంతా ఏదో ఒకటి చూసుకొని వస్తే వీళ్ళు సింపుల్గా క్యాన్సిల్ అని చెప్తున్నారు. అండ్ సింపుల్గా మేము ఎస్ఎంఎస్ సెండ్ చేసాం త్రూ ఈమెయిల్స్ అని, త్రూ మొబైల్ నెంబర్స్ అని. కానీ మాకు ఎస్ఎంఎస్ వస్తే మేము అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి అసలు ఆ స్కోపే ఉండేది కాదు కదా. ఇప్పుడు 2 days బిఫోర్ బుక్ చేశాను నేను. జస్ట్ మై ట్రిప్ యాప్లో బుక్ చేసుకున్నాను. అండ్ దే ఆర్ సేయింగ్ దట్ వీ డిడ్ గోట్ అన్నీ రెడీగా ఉన్నాయి, డిపార్చర్కి ఫ్లైట్ రెడీగా ఉంది, వీ పీపుల్ ఆర్ రెడీ టు మూవ్ ద ఫ్లైట్, బట్ వీ డిడ్ గోట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దే ఆర్ సేయింగ్ దట్ వీ రిసీవ్ ద డిస్ట్రక్షన్ కండిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ at 8 o'clock. वक्फे के बाद दोबारा आपका खैर मकदम है। अंबरपेट पुलिस स्टेशन हदूद में छोटे भाई के हाथों बड़े भाई के कत्ल की वारदात पेश आई। अंबरपेट के चिन्ना रेड्डी नगर इलाके में पीर की रात देर गए 32 साला मोहम्मद मुनव्वर को उसके भाई शाहिद ने गला घोंट कर कत्ल कर दिया। इब्तदाई तहकीकात में पता चला है कि मुतौफ़ी मोहम्मद मुनव्वर ने 10 साल पहले कल्पना नामी लड़की से लव मैरिज की थी और उसे 2 बच्चे भी हैं। 2 साल कबल घरेलू झगड़ों के बायस कल्पना मुनव्वर को छोड़ कर चली गई, जिसके बाद वो शराब नोशी का आदी हो गया था। अक्सर हालत नशे में मुनव्वर घर आकर अपने भाई शाहिद से झगड़ा किया करता था और बिलाखिर गुज़िश्ता रात शाहिद ने शराब के नशे में धुत अपने भाई का गला घोंट कर उसका कत्ल कर दिया। अंबरपेट पुलिस ने सिलसिले में केस दर्ज करते हुए तहकीकात का आगाज़ कर दिया है। हबीबनगर मांगोड़ बस्ती में रहने वाले विजय राम नामी शख्स पर हमले का वाक़या पेश आया और ज़ख्मी विजय राम को दवाखाने उस्मानिया मुंतकिल किया गया। ज़राए के मुताबिक विजय राम के रिश्तेदारों ने पुलिस में शिकायत दर्ज करवाई है कि सीताराम बाग का साकिन साई राम इस हमले में मुलविस है, जिसने पुरानी मुखासिमत के बायस अपने साथियों के हमरा जो हथियारों से लैस थे विजय राम पर हमला किया और उसे शदीद ज़ख्मी कर दिया। शिकायत कुनिंदा ने यह भी बताया कि साई राम के साथ धनराज, अर्जुन, विकास और दीगर कई अफराद इस हमले में मुलविस हैं, जिन्होंने मनसूबाबंद तरीके से विजय राम और उसकी फैमिली पर हमला करते हुए उन्हें कत्ल करने की कोशिश की। ताहम ज़ख्मी हालत में उन्हें दवाखाना उस्मानिया मुंतकिल किया गया। हबीबनगर पुलिस ने सिलसिले में शिकायत दर्ज करते हुए तहकीकात का आगाज़ किया है। మా ఇంట్లో ఎవరు లేకుంటే మా అమ్మకి డయాలసిస్ పేషెంట్, మా నాన్న మా అమ్మని 4 గంటలకి డయాలసిస్ కోసం అనేసి ఉస్మానియా హాస్పిటల్ తీసుకొని పోయిండు. అయితే మా తమ్ముడు కూడా మా నాయనంబడే పోయిండు డయాలసిస్ కోసం అని చెప్పేసి. అయితే దంగాల రామన్న అని పైల్వాన్ చేస్తాడు, ఆయన చిత్రంబాగులో ఉంటాడు. ఆయన వచ్చింది ఇక్కడికి వచ్చి రామ్ ఎక్కడుండు అంటే ఎందుకు అని నేను అడిగిన మా తమ్ముడు గురించి. విజయరామ్ ఆయన చాలా ఎక్కువ పనులు చేస్తుండు, మా మీద మా శత్రువులు ఎంబడి తిరుగుతున్నాడు, వాడిని చంపేస్తాం మేము అట్లా ఇట్లా అంటే నేను అన్న ఎందుకు మీరెవరు చంపేయనికే అట్లా ఇట్లా అని నేను మాట్లాడితే రాడ్లు పైపులు ఏమేమో తీసుకొని మొత్తం బస్తీల పిల్లలు ఎంతమంది 40-50 మంది మొత్తం వచ్చారు. అయితే మా తమ్మునికి ఫోన్ చేస్తే అరే రామ్ రావాలి, నువ్వు ఇంటి దగ్గర మేము నిలబడ్డాం, నువ్వు రాకుంటే మీ అక్కని ఇప్పుడు ఏం చేస్తాం చూడు అంటే 5 నిమిషాలలో వాడు బండి తీసుకొని వచ్చిండు. బండి తీసుకొని వచ్చారు, అక్కట్లోనే వాడిని కొట్టేసారు. బండి తీసుకొని రాగానే రాడ్ తీసుకొని నెత్తిలో కొట్టిండు. వాడు కింద పడిపోయాడు. కింద పడిపోతేనే వాడిని చూడడానికి పోతే నన్ను కొట్టిరు తల్వార్లతోని కట్టెలతోని, ఎట్లా పడితే అట్లా. ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతమంది కొడుతున్నారు. ఎంతమంది ఉన్నారు? మొత్తం 40-50 మంది ఉన్నారు. ఏం పేరమ్మా తెలుసు? పేర్లు అందరి సరిగా తెలియదు, నాకైతే 10-15 మంది పేర్లు చెప్పండి. ఇంతగానం కొడుతుంటే గుంజుకుపోయి ఇంట్లో తీసుకుపోయి మా తమ్ముని ఇక చచ్చిపోతాడు వీడు, ఇంతమందిలో మేము ఏం చేయలేమని చెప్పేసి ఇంట్లోకి తీసుకుపోయి నా కొడుకు చిన్నపిల్లాడు ఒకడు ఉన్నాడు, మా పిన్ని వాళ్ళ కూతురు ఒక చిన్న పిల్ల ఉంది. आखिर में सुर्खियां एक बार फिर। कौमी सतह पर लॉकडाउन के मामले में जुर्रतमंदाना फैसले लेने की जरूरत, रियासती वज़ीर IT KTR ने वज़ीर आज़म हिंद को दिया मशवरा। मलकपेट में वाक़ महबूबगंज दोबारा खोल दिया गया, रेड जोन बर्खास्त करवाने के सिलसिले में रुकन असम्बली मलकपेट अहमद बलाला की कामयाब नुमाइंदगी। राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट से घरेलू परवाज़ों के आगाज़ के बाद मुसाफिरीन की सेहत और तहफ़्फ़ुज़ पर खुसूसी तवज्जो, चीफ सेक्रेटरी तेलंगाना ने एयरपोर्ट का किया दौरा।
छोटे भाई के हाथों बड़े भाई का कत्ल, खानदानी तनाज़ा कत्ल की वजह, अंबरपेट पुलिस मसरूफ़ तहकीक़ात। नाज़रीन, रूबी न्यूज़ की फीडबैक के लिए स्क्रीन पर दिए गए नंबर पर आप कॉल कर सकते हैं या ईमेल के ज़रिए हमें पैगाम भी भेज सकते हैं। इसी के साथ रूबी न्यूज़ यहीं इख्तिताम पज़ीर होती हैं। रूबी न्यूज़ की सारी टीम को दीजिए इजाज़त। अल्लाह हाफ़िज़।